వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో SVEEPలో భాగంగా 2K రన్ నిర్వహించారు. శనివారం ఉదయం విజయవాడలోని అంబేద్కర్ స్టాట్యూ నుండి ఈ రన్ను ప్రారంభించారు. కిలోమీటర్స్ 2K రన్ అనేటువంటిది ఒక 2000 మెంబర్స్తో ఈరోజు మార్నింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనికి సిపి గారు అండ్ జేసీ గారు, కమిషనర్ గారు, ఇతర ఆర్ఓలు అందరూ కూడా అనేటువంటిది రావడం, తర్వాత అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్, ఇట్స్ స్టూడెంట్స్ అనేటువంటి అవ్వచ్చు, లేకపోతే ఎల్డర్స్ అవ్వచ్చు, తర్వాత పోలీస్ అనేటువంటి అవ్వచ్చు, ఈవెన్ సిఆర్పిఎఫ్ అవ్వచ్చు, అందరూ కూడా అనేటువంటి దీనికి అనేటువంటి రావడం. సో ఇది ఒక స్వీప్లో ఇప్పటికే యాక్టివిటీస్ కాలేజెస్లో చేస్తున్నాము, అయినప్పుడు కూడా బయట ఒక మంచి ప్రోగ్రామ్ అనేటువంటి చేయాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు చేసాం. దీంట్లో నో యువర్ ఓట్ అనేటువంటిది ఒక ప్రొవిజన్ అనేటువంటిది పెట్టుకున్నాము. నో యువర్ అంటే ఎవరైనా వచ్చి వాళ్ళ యొక్క ఓటు తెలుసుకోవడము, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ తెలుసుకోవడము. దీనితో పాటుగా సో సిటీలో 66% మాత్రమే యావరేజ్గా ఉన్నటువంటి ఓటింగ్ని దానికి సుమారుగా 78 to 80% అనేటువంటి తీసుకువెళ్ళడానికి ఏం చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న కాయస్ మనం మెయిన్ సెంటర్స్లో విజయవాడ మెయిన్ సెంటర్స్లో మనం పెడతాము. అక్కడ ఎవరు కానీ వచ్చి మీ ఓటు ఉందా లేదా, నా ఓటు ఉందా లేదా, అలాగే నా ఓటు ఉంటే నేను ఎక్కడ వెళ్ళి ఓటు వేయాలి అది మీరు తెలుసుకోవచ్చు. అర్బన్ అపతి అంటే మన లాస్ట్ ఎలక్షన్ చూస్తే 66% మాత్రమే విజయవాడ ఓటింగ్ ఉంది. అదే ఖచ్చితంగా మనం ఒక 80%కి వెళ్ళాలి అంటే ఈ స్వీప్ యాక్టివిటీ భాగంగా మనం ఇలాంటి రన్ కానీ తర్వాత ఇలాంటి నో యువర్ పోలింగ్ స్టేషన్ ఇనిషియేటివ్స్ మనం ముందుగా తీసుకువెళ్తున్నాము. దీంట్లో మరీ ముఖ్యంగా మన మీడియా మిత్రుల ద్వారా మన యంగ్ ఓటర్స్కి, అలాగే ఆల్ ద సిటిజన్స్కి, విజయవాడ ఉన్న సిటిజన్స్కి ఈ ఓటింగ్ మీరు ఖచ్చితంగా మీరు ఓటింగ్కి రావాలి ఆ రోజుకి 13th మేకి. అదే మెసేజ్ మన ఓటర్స్కి మీడియా మిత్రుల ద్వారా కానీ ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ. మైలవరం నియోజకవర్గంలోని చంద్రగూడెం గ్రామంలో టీడీపీ పార్టీ ఆత్మీయ సమావేశానికి శనివారం టీడీపీ బైక్ ర్యాలీ నిర్వహించారు. విజయవాడలోని దేవినేని అవినాష్ రౌడీయిజం పెరిగిపోయిందని ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. తల్లి లాంటి పార్టీ ఆఫీస్ మీద నేను దాడి చేశాను, చేయమా మా జగన్మోహన్ రెడ్డి గారిని నిందలేస్తే అని చెప్పి. అంటే మీరు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా మా భువనేశ్వరమ్మ గారిని ఎన్ని మాటలు అన్నారు, కానీ మీ మీద ఎవరైనా దుడ్డులతో వచ్చి మీ కార్యాలయాలను పగలగొట్టారా, మీ ఇళ్ళు పగలగొట్టారా? అంటే ఈ రోజున రౌడీయిజం చేసేది ఎవరనేది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఒక పట్టాభి గారు, మీతో ఏమీ పంచాయతీ లేదే, మీ ఇంటి గొడవలు లేవే, కానీ ఆయన పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ ఇంటిని పగలగొట్టి, ఇంట్లో కేవలం ఆడవాళ్ళు ఇద్దరే ఉంటే తల్లి కూతురు బిక్కుబిక్కుమంటే ఒక మూల కూర్చుని ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు వాళ్ళ మంచాలు పగలగొట్టారు, టీవీలు బద్దలుగొట్టారు, ఫ్రిడ్జ్లు పగలగొట్టారు. ఇదే విజయవాడ సంస్కృతి మీరు తీసుకొద్దాం అనుకున్నది? మరి అదే విధంగా కృష్ణలంకలో కేవలం గద్దె రామ్మోహన్ గారి బ్యానర్ పెట్టారని ఆ మహిళని కొంతమంది మహిళలతో కారం జల్లిచ్చారు ఆ ఇంట్లో వాళ్ళ మీద. మరి పోయటమే కాకుండా వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టారు. మీరు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెడితే ఆమె అసలే గుండె నొప్పితో ఉండి హార్ట్ అటాక్తో చనిపోయింది. మరి ఆ కుటుంబాన్ని ఎలా మీరు కన్సోల్ చేస్తారు? ఇవాళ వచ్చి మరి ఒక సీనియర్ నాయకుడైన గాంధీ గారి కన్ను పొడిచారు.
ఇవాళకి ఆయన కన్ను లేకుండా పోయింది. ఆ కన్ను మీరు తెచ్చివ్వగలరా? మరి ఇంత అరాచక పాలన అక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తే ఇక్కడ మీరు ఆయన్ని అనుసరిస్తూ విజయవాడని రౌడీలకి అడ్డాగా చేయదలుచుకున్నారా అని చెప్పి ఇవాళ ప్రజలే ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ 3-4 ఇన్సిడెంట్స్ లో మీ పాత్ర ఉందా లేదా అది మీరు స్పష్టం చేయండి. ఉందని మీరే ఒప్పుకుంటున్నారు మీ ఇంటర్వ్యూల్లో. మేము పగలగొడతాం, జగన్మోహన్ రెడ్డి గారి మాట అంటే మేము ఊరుకుంటామా, మేము ఎవరినైనా అంటే ఎవరో ఇళ్లలో కూర్చుని మాట్లాడుకున్న వాళ్ళ తలలు బద్దలు కొట్టడానికి మీరు వాళ్ళ సిద్ధంగా ఉన్నారా? ఇది మేము అడుగుతా ఉన్నాం. సామాన్యుల్ని శాసనసభకు తీసుకొని వెళ్లాలనేదే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే నాకు పెదవట్లపూడి గ్రామం వాళ్ళు ఎక్కడ చేజారిపోతారో, ఎక్కడ అమ్ముడుపోతారో అని మేమే ఈ దేశాన్ని పరిపాలించాలా, ఈ దేశానికి క్రైస్తవులు ముస్లింలు ఆదం హవా సంతతి, ఈ మానవాళికి క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ తలుచుకుంటే రాజ్యాధికారమే లక్ష్యం. అందులో భాగంగా కాపులను, బీసీలను, ఎస్టీలను, ఎస్సీలను ఐక్యం చేసుకుంటూ కలిసి వచ్చే కులాలను ఈ రాష్ట్రంలో కేవలం 2 కుటుంబాలే పరిపాలిస్తూ ఉన్నాయి. 2 కులాలు కాదు, 2 కుటుంబాలు పరిపాలిస్తూ ఉన్నాయి. మన భాగస్వామ్యం దామాషా ప్రకారం బడ్జెట్, అమరావతి రాజధాని, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, కడప స్టీల్ ప్లాంట్లు అనేక వాగ్దానాలు చేశారు ఇప్పుడున్న ఈ పార్టీలు. పైగా ప్రత్యేక హోదా అన్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలను కూడా రెచ్చగొడతా ఉన్నారు. ఒక రాజధానిని నిర్మించలేని వాళ్ళు 3 రాజధానులు నిర్మిస్తానని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెబుతూ ఉంటాడు. అరే నరేంద్ర మోడీజీ, అమరావతి శంకుస్థాపన आपने ఓపెన్ किया. అమరావతి శంకుస్థాపన రాజధానిని నరేంద్ర మోడీ గారే శంకుస్థాపన చేసి మరి ముఖ్యమంత్రి ఒక మాట చెబుతా ఉంటే ప్రధానమంత్రి ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. విజయవాడలోని కేశినేని చిన్ని కార్యాలయంలోని శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ గత 4.5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల నుంచి కూడా మనల్ని మోసం చేసి మరలా ఎన్నికలకు వస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డికి ఈ ఎలక్షన్స్లో ఆయన్ని తరిమి కొట్టవలసిన బాధ్యత మహిళల మన మీద ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎన్నో కొత్త హామీలు ఇచ్చి అమలు చేశాను, మేనిఫెస్టోలో హామీలన్నీ అమలు చేశానని చెప్తున్నాడు. కానీ ఫస్ట్ మనం ఒకటి చూసుకుంటే మద్యపానం పూర్తిగా నిషేధిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆయన మేనిఫెస్టోలో ఏదైతే అమలు చేస్తానన్నది ఎక్కడ అమలు చేశాడో మాకు తెలియచేయాలని మేము ఒక సవాల్ విసురుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మద్యపాన నిషేధం మీరు ఎక్కడ అమలు చేశారు? అదేవిధంగా ప్రభుత్వ దుకాణాలు పెట్టి మీరు ప్రజల్ని బానిసలు చేసి, మద్యం బానిసలు చేసి మహిళలతో మీరు ఆడుకున్నారన్న సంగతి మీకు తెలియదా అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా నిరుద్యోగ సమస్య లేకుండా, నిరుద్యోగం అనేది లేకుండా యువతకు ఉద్యోగం కల్పిస్తాను, నెలకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి మీరు ఇప్పటి వరకు కూడా సరిగ్గా పిల్లలకు ఉద్యోగాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశే కాదు పెద్ద డ్రగ్స్ కంటైనర్లు తీసుకొచ్చిన ఘనత మీకే దక్కుతుందని మేము చెప్తున్నాం. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేవలము మోసపూరిత వ్యక్తి. మహిళలు మోసం చేయడమే కాకుండా ఎస్సీలను మోసం చేయటం, బీసీలని అదే రకంగా ఇంకా మైనార్టీలను కూడా మోసం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మహిళలందరం మేలుకుందాం. ఈ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టే బాధ్యత మనం తీసుకుందామని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రావడంతో మన ఆంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్గా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా కక్షా రాజకీయం వచ్చింది. ఈయన మేనిఫెస్టో అనేది కేవలము మోసం చేసే మేనిఫెస్టో. ఇలాంటి మేనిఫెస్టోలు పెట్టి మళ్ళా మన వద్దకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అనేది కూడా ప్రస్తుత పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు, నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక పెద్ద విషయంగా భావించకపోవటం చాలా దారుణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తామని. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఈరోజు చాలా ఎన్నికలు చూసుంటాం మనం. ప్రతి ఎన్నికల్లో కూడా లంచగొండి ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం, ముఖ్యమంత్రులు మార్చేసిన ప్రభుత్వం, లేదా పాలసీలు బాగోని ప్రభుత్వం అని చెప్పేసి ఎన్నికల్లోకి వెళ్ళాం.
కానీ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తు పట్ల భయం, రాష్ట్రం ఏమైపోతుందనే ఆలోచనతో ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను ఈరోజు మనకి 50 ఎకరాలు ఉన్నా కూడా మన పిల్లవాడికి పిల్లనిస్తానికి ఎవరు కూడా ముందుకు రావట్లా. కానీ ప్రభుత్వం నిజం గెలవాలి యాత్రలో భాగంగా మచిలీపట్నంలోని పర్యటించిన నారా భువనేశ్వరి కోన గ్రామంలో గంగాపుత్రులతో మాటామంతి నిర్వహించారు. ఆ భూమి ఒక చూపిస్తే మేము రేయిగానే చేపలుగా వేసుకుని ఏమైనా పండించుకుని జీవనోపాధి చేసుకుంటామండి. అలాగే రాని వాళ్ళు కూడా పట్టాలు ఇప్పిస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి పెట్టాలనుకో. అలాగే నీళ్ళ సమస్య కూడా బాగా ఉందండి మాకు. మేము నైట్ 3 గంటలకి సాదిపెట్టుకు వెళ్తామండి, పొద్దున్నే 8 గంటలకు 9 గంటలకు వస్తామండి. మళ్ళీ ఆ ఎద్దులోనే వచ్చి మబ్బు కూడా కనుక్కోకుండా టిఫిన్ కూడా తినుకోకుండా మళ్ళీ నీళ్ళు మోసుకుంటామండి. అవి రాకపోతే అవి ఎప్పుడు వస్తాయి ఇంటికాడ నుంచి ఇలా తొంతుగా కూర్చుని మేము చాలా ఇబ్బంది పడిపోతామండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లైంట్సాలని కోరుకోండి. ఇప్పుడు ముచ్చాలం గారు చెప్పి మనం పట్టాలు ఇచ్చి పర్మనెంట్ పట్టాలు ఇస్తే వాళ్ళకి ఏదైనా అమ్ముకోవాలన్నా ఛాన్స్ వస్తుంది. ఈ గవర్నమెంట్ కూడా ఇస్తామని చెప్పి లాస్ట్ మినిట్లో హడావుడి చేశారు తప్ప ఏమీ చేయలేదు. తప్పకుండా మేడం గారు హామీ ఇస్తారు. ఖచ్చితంగా మనకి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా మన పట్టాలు పర్మనెంట్ పట్టాలు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.